టీడీపీలో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. బోండా ఉమ తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రశ్నార్థకంగా మారింది. దానికి కారణం ఆయన రీసెంట్‌గా జరిగినటువంటి ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొనటం, వైసీపీ నేతలతో కలవటం. అక్కడ కాపు అంటే మేబీ ముద్రగడకి సంస్మరణ చెబుతూ, నివాళులర్పిస్తూ కాపు నేతలందరూ కూడా వచ్చారు. అందులో పాటుగా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అయితే బోండా ఉమానే ఎక్కువగా కనిపిస్తున్నారు. టీడీపీ బోండా ఉమ గురించి మనకు తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నుంచి 2 సార్లు గెలిచి రెండోసారి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 2019లో చిన్న మైన్యూట్ ఎంత 11, 12 ఓట్ల ఓట్లాటతోనే ఓడిపోయారు. చాలా ప్రభుత్వంలో గూడా విప్‌గానే ఏదో పనిచేస్తున్నారు. ప్రభుత్వ విప్‌గానే పనిచేస్తున్నారు. మంచి లీడర్, మంచి మాస్ లీడరు. మొన్న మొన్న మెజారిటీ కూడా పెద్ద మెజారిటీతో గెలిచాడు. ఈయన ఎళ్లి అక్కడ ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొనటం, అక్కడ వైసీపీ నేతలు కలవటం అనేది చర్చనీయాంశమైంది. పర్టిక్యులర్‌గా అంబటి రాంబాబుతో చాలా క్లోజ్‌గా మాట్లాడడం ఉండటం కావచ్చు. దీన్ని చాలా అంటే చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నారు టీడీపీ అధినాయకత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు. టీడీపీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన చాలా అంటే చాలా తప్పుగా భావిస్తున్నారు. ఆ గొడ్డల పార్టీ అని ఆయన పేరేదైతే పెట్టుకున్నాడో, గొడ్డల పార్టీకి సంబంధించిన నేతలు మీరు ఏ విధంగా కలుస్తూ ఉంటారు? మీటింగ్ ఏదైనా సరే మీరసలు అలాంటి వాళ్ళతో కలవకూడదు గదా! వాళ్ళు మనల్ని పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తులు. ఆ పార్టీ మనకి సమాజానికి ప్రమాదకరం అనే పాయింట్‌ని ఆయన బలంగా చెప్తూ, బోండా ఉమ తీరుని కండెమ్ చేస్తూ ఉన్నారు. మీరసలు ఎందుకెళ్లారు? ఎట్లా ఇవన్నీ ఈ విధంగా ఎట్లా ఎళ్తారు? వాళ్ళని ఏ విధంగా కలుస్తారు? అయితే దీనికి బోండా ఉమ చెప్పే వెర్షన్ మొత్తం కూడా కంప్లీట్‌గా భిన్నంగా ఉంది. నేను కాపు నేతని. కాపు సామాజిక వర్గంలో పుట్టాను. ఆయన చనిపోయిన వ్యక్తి కాపు అగ్రనేత. ఉద్యమానికి కూడా ఊపిరందించాడు. చాలా కాలంగా కాపుల కోసం పనిచేశాడు. సో, ఆహ్, అన్‌లే అక్రాస్ ద పార్టీలతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ మేము చాలా మంది కలిసాము. అందులో భాగంగా అంబటి రాంబాబు కనిపించాడు. నేను మాట్లాడాను. నేను క్యాజువల్‌గా మాట్లాడాను. ఆయన పలకరించాడు. నేను మాట్లాడాను. అందులో తప్పేముంది? అది పార్టీ మీటింగ్ కాదు. అది కొంతమంది ఏర్పాటు చేసినటువంటి సంస్మరణ కాపు నేతలు ఏర్పాటు చేసినటువంటి సంస్మరణ సభ కాబట్టి నేనెళ్ళాను. నాకు పిలుపొచ్చింది నేనెళ్ళాను. అందులో రాజకీయ పార్టీలకి తావులేదు అని చెప్తూనే అక్కడ స్టేట్‌మెంట్ కూడా కొంత స్టేట్‌మెంట్ చేశాడు. ఏమని? అంటే సంస్మరణ సభలో మాట్లాడడం జరిగింది. ఆయనేమంటాడంటే 2019లో టీడీపీ ఓడిపోవటానికి కారణం కాపు కాపు ఉద్యమ నేతని పక్కన పెట్టడమే, అంటే కాపుల్ని దూరంగా పెట్టడమే అనే ప్రాస్పెక్ట్ లైన్ చెప్పడం జరిగింది. ఆయన పాయింట్స్ చేశాడు. ఎందుకంటే 2014, 19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో. అప్పుడు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా ఉన్నాడు. ఒక లెటర్ రాసాడట. కాపులకి ఈ విధంగా న్యాయం చేయాలి. ఈ విధంగా వాళ్ళకున్నటువంటి డిమాండ్‌లివి. ఇవి పరిష్కరించుకోవాలి. ఈ విధంగా వాళ్ళని పలానా వాటిలో బీసీలో చేర్చాలని చెప్పి లేఖ రాసాడట. ఆ లేఖని పట్టించుకోలేదు. పట్టించుకోలేదని బోండా ఉమ అంటూ ఉన్నాడు. చంద్రబాబు పట్టించుకోలేదు ఆ లేఖని. టీడీపీ ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు ముద్రగడ రాసిన లేఖని. పట్టించకపోవడానికి కారణం చంద్రబాబు గారు మాత్రమే కాదు. చంద్రబాబుని ఆ విధంగా కొంతమంది కాపు నేతలే పార్టీలో ఉన్నటువంటి నేతలు ఆ విధంగా అతనికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వొద్దు. ఆ ముద్రగడకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వొద్దు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెగ్లిజిబుల్‌గా వదిలేసేయండి అని కొంతమంది కాపు నేతలే, టీడీపీ నేతలే చంద్రబాబుకి చెప్పి ఆ ముద్రగడ రాసిన లేఖ మీద పట్టించుకోకుండా అంటే ఆ చంద్రబాబు ఫోకస్ పెట్టనీయకుండా చేశారు అనేది బోండా ఉమ అలిగేషన్. ఇది ఆ రోజు సంస్మరణ సభలో చేశాడు బోండా ఉమ. ఇది ఈ ఇదే మెయిన్‌గా జరుగుతున్నటువంటి వివాదం. అంటే 2019లో టీడీపీ ఓడిపోవటానికి ఈ విధంగా మీరు ముద్రగడ ఏదైతే లేఖ రాసాడో, ఆ లేఖలో ఉన్న అంశాలను పట్టించుకోలేదు. కొంతమంది వ్యక్తుల ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల దాన్ని పట్టించుకోలేదు. అందుకే మనం కాపులు దూరం అయిపోయారు మనకు ఆ సమయంలో 2019 ఎలక్షన్స్‌లో. అందుకే వైసీపీ అధికారంలో వచ్చింది. లేకపోతే టీడీపీ 2019లో గెలిసేదే అని చెప్తూనే కాపు నేతలు, కాపు కార్యకర్తలు, కాపులు ఇటువైపు ఉంటే ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ గెలవటం ఖాయం. 2014లో మన వైపు ఉన్నారు గెలిసారు. 2019లో మనం పట్టించుకోకపోవటం వల్ల ఆళ్ళు వైసీపీకెళ్లారు. అందువల్ల మనం ఓడిపోయాం. వైసీపీ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ 2024 నాటికి కాపులంతా కూడా మన దగ్గరకొచ్చారు గాబట్టి అంటే ఆ వైసీపీ ప్రభుత్వ పాలన తీరుతో కాపులందరూ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి మన వైపుకొచ్చారు కాబట్టి మనం గెలవగలిగాం. అది కాక కూటమిగా పోటీ చేశాం కాబట్టి కాపుల ఓట్లు మొత్తం కూడా సమీకృతం అయిపోయి మనకి పడిపోయాయి. అందుకే మనం బంపర్ మెజారిటీతో గెలిసామనేది ఆయన సారాంశం. ఇప్పుడు ఈ వ్యాఖ్యలనే టీడీపీ అధినాయకత్వం చాలా తప్పుపడుతుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు వరకు కూడా ఎళ్ళిందట వ్యవహారం. చాలా అంటే చాలా సీరియస్‌గానే ఉన్నారట ఆయన గూడా. నువ్వు అసలు కాపు ఉద్యమ నేత సంస్మరణ సభ ఏదో పెడితే ఎళ్ళావు బానే ఉంది. అక్కడ వాళ్ళతో మాట్లాడకుండా ఉండావు. వాళ్ళతో కలవకుండా ఉంటే బాగుండేది. అసలు అంత క్లోజ్‌గా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏందని జెప్పేసి టీడీపీ అధినాయకత్వం క్వెషన్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గూడా ఇదే పాయింట్‌ని అడుగుతూ ఉన్నారు. కానీ ఇతను మాత్రం నేను పార్టీ నేతగా ఎళ్ళలేదు. నేను టీడీపీ వాడినే, టీడీపీ నేతనే. అల్టిమేట్‌గా టీడీపీలోనే ఉంటాను. ఎండ్ వరకు టీడీపీలోనే ఉంటాను. కానీ అది పార్టీలతో సంబంధం లేకుండా జరిగినటువంటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ కాబట్టి నేనెళ్ళాము. అందులో అన్ని పార్టీల వాళ్ళొచ్చారు. బీజేపీ వాళ్ళొచ్చారు, వైసీపీ వాళ్ళొచ్చారు, టీడీపీ వాళ్ళు గూడా వచ్చారు.
అయితే ఇక్కడ టీడీపీ అధినాయక అబ్జెక్ట్ చేసేదేంటంటే, టీడీపీ నుంచి నువ్వు ఒక్కడివే కనిపించావు. ఎవరు కనిపించలేదు. మళ్ళా పోయింది గాక పెద్ద పెద్ద కామెంట్‌లు చేసావు. కాపులు ఎటువైపు ఉంటే అటు గెలుస్తా అని చెప్పేసి అదొక స్టేట్‌మెంట్ ఇచ్చావు. 2019లో ఓటమి కారణాలకు కూడా ఏదో ఆయనేదో లేఖ రాస్తే ఆ లేఖ పట్టించుకోలేదు. అందుకే దూరమయ్యారు. అందుకే ఓడిపోయావు అనే కామెంట్స్ ఏదైతే చేసావో అయి కరెక్ట్ కాదు. అయి సరికాదు. నువ్వు ఏ బేస్ మీద చేసావనేది టీడీపీ అధినాయకత్వం విశ్లేషణ. అంటే వాళ్ళ వాళ్ళ భావన. దీనిపైన ఆయనకి నోటీస్ పంపించే అవకాశం కూడా ఉందంట. నోటీస్ పంపించడానికి కూడా సర్వం సిద్ధమైంది. అంటే షోకాజ్ రీజన్ కూడా అడిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు దానికి అటెండ్ అవ్వడం, అందులో అటెండ్ అయిన తర్వాత సంవత్సరం సభలో ఆయన చేసిన కామెంట్స్ వీటికి షోకాజ్ నోటీసు లేదంటే టీడీపీ అధినేత పార్టీ ఏదో ఉంటాయి కదా! క్రమశిక్షణ సెల్ ఏవో ఉంటాయి కదా! అవి వాటి నోటీస్ ఇప్పటికే పోయిందని అంటూ ఉన్నారు. బట్ ఆయన రీసెంట్‌గా మాట్లాడడం కొద్ది గంటల ముందు చెప్పిందేంటంటే, నాకు ఎలాంటి నోటీస్ రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి నోటీస్ కూడా నాకు అందలేదు ఇప్పటివరకు టీడీపీ అధినాయకత్వం నుంచి. నేను చేసింది తప్పని నేను అనుకోవట్లేదు. నేను పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఒక సంస్మరణ సభ, ఒక పెద్దాయన కాపు ఉద్యమం రిజర్వేషన్‌ల కోసం, కాపుల కోసం పోరాడిన వ్యక్తి చనిపోతే కొందరు వ్యక్తులు పార్టీలతో సంబంధం లేకుండా నన్ను ఆహ్వానించారు కాబట్టి నేను వెళ్ళాను. అక్కడ ఈవెన్ వంగవీటి రాధా కూడా వచ్చాడు. వంగవీటి రాధా కావచ్చు, మరి కొంతమంది నేతలు కూడా వచ్చారు. వాళ్ళని కూడా మీరు అడుగుతారా? మీరు వాళ్ళని కూడా ఎక్స్‌ప్లనేషన్ నన్ను అడిగినట్టు అడుగుతారా? అని కూడా పాయింట్ చేస్తున్నాడాయన. బోండా ఉమ అంటే చాలా సీరియస్‌గా టీడీపీ అధినాయకత్వం ఎంత సీరియస్‌గా ఉందో, ఇతను డిఫెండ్ చేసుకునే క్రమంలో ఇతను కూడా అంతే సీరియస్‌గా ఉన్నాడు. వంగవీటి రాధాతో పాటు మరికొంతమంది కూడా వచ్చారు. వంగవీటి రాధా కూడా టీడీపీలోనే ఉన్నాడు గదా! మరి వాళ్ళని అడుగుతారు ఎక్స్‌ప్లనేషను. మీరు నన్ను అడుగుతున్నారు గదా! అని డైరెక్ట్‌గా సూటిగా ప్రశ్నిస్తున్నాడు. జనరల్‌గా వివాదం జరిగినప్పుడు ఏదైనా మీడియా పోయి అప్రోచ్ అయినప్పుడు ఆయన కామెంట్స్ చేస్తూ ఉంటాడు. సమాధానం అడిగినప్పుడు రిప్లై ఇస్తూ ఉంటారు కాబట్టి, దానికి సంబంధించి ఆయన గట్టిగానే సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే బోండా ఉమ వ్యవహార తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేను కలవడాన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు. అసలు మీరెందుకు కలిసారు? వాళ్ళని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు అసలు రాష్ట్రంలో ఉండకూడదనే మనం అనుకుంటున్నాం. అలాంటి సమయంలో మీరు ఎంత క్లోజ్‌గా ఎలా ఉంటున్నారు? ఈయనే కాదు విచిత్రం ఏందంటే, ఇంకొక సందర్భంలో ఈయన కూడా కలిసాడు. ఎవరు? అంబటి రాంబాబుని మన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉండి నుంచి గెలిచాడు గదా! ఆయన గూడా కలవడం జరిగింది. చాలా ఆప్యాయంగా కొంతమందిని వైసీపీ నేతలని మాట్లాడడం గావచ్చు, భుజాల మీద చేయలేసి సరదాగా పిచ్చాపాటి కబుర్లు చెప్పడం గాని జరిగాయి. ఆ వీడియో గూడా వైరల్ అయింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని కూడా ఎక్స్‌ప్లనేషన్ అడిగే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఆయన రాజ్యాంగ హోదాలో ఉన్నప్పటికి కూడా టీడీపీ ఎమ్మెల్యే గాబట్టి, పార్టీ అధినాయకత్వం నుంచి ఆయన గూడా ఎక్స్‌ప్లనేషన్ అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బోండా ఉమ ఏదైనా డెసిషన్ తీసుకుంటారా? లేదంటేనేమో ఇంకేదైనా సమాధానం చెప్తారా? ఇప్పటివరకైతే నోటీస్ అందలేదు. నేను చెప్పింది తప్పు కాదు. నేను చేసింది తప్పు కాదనే పాయింట్ ఆయన చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మరి టీడీపీ అధినాయకత్వం పల్లా శ్రీనివాసరావు ఎలా వ్యవహరిస్తారు? దాన్ని ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో, లేదంటేనేమో నోటీస్ అందిన తర్వాత ఆయన ఇచ్చే రిప్లైని బట్టి యాక్షన్ తీసుకుంటారా? ఇట్లా రకరకాలుగా పాయింట్స్ తెరపైకి వస్తున్నాయి. బోండా ఉమ మాత్రం తాను చేసింది తప్పు కాదనే వ్యవహారం అవుతుంది. బట్ టీడీపీ అధినాయకత్వం చాలా సీరియస్‌గా ఉంది ఈ విషయంలో. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నేతలు కలవటానికి గావచ్చు, ఏదైనా ఫంక్షన్‌లో గావచ్చు, పెళ్ళిల్లో గావచ్చు కూడా అటెండ్ అయినా సరే కలవకూడదు, మాట్లాడకూడదు అనే పాయింట్‌ని కొంత బలంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. బట్ ఈ పాయింట్‌ని ఈ విధంగా కలవకుండా అడ్డుపట్టం ఆహ్, ఆహ్, కరెక్ట్ కాదు వైసీపీ నేతలని అనేది కొంతమంది కాపు నేతలు, టీడీపీలో ఉన్నటువంటి కాపు నేతలు కొంతమంది దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కలవకూడదు, వైసీపీ నేతలు కలవకూడదు. ఏ మీటింగ్‌లో అయినా సరే, పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్‌లైనా ఇంకెక్కడైనా సరే కలవకూడదని ఏదైతే బలంగా కోరుకుంటుందో టీడీపీ అధినాయకత్వం, ఆ పాయింట్‌ని టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కాపులు కూడా వ్యతిరేకిస్తున్నారనే వాదన కూడా కనిపిస్తూ ఉంది. అంటే బయటికి రావట్లేదు. బట్ ఆ వాదన సర్క్యులేషన్ జరుగుతుందంట. సో, బోండా ఉమా ఇష్యూ మాత్రం టీడీపీలో చాలా సీరియస్‌గా మారింది. డి అంటే డి అనేలా వ్యవహారం మారింది. టీడీపీ అధినాయకత్వం వర్సెస్ బోండా ఉమగా మారుతూ ఉంది. ఆయన ఇచ్చే సమాధానాన్ని బట్టి లేదంటేనేమో ఇంకేదైనా యాక్షన్ తీసుకుంటారా లేదనేది కూడా తెలియాల్సి ఉంది.